ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, బర్మా నుంచినో, పాకిస్తాన్ నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో, సిరియా నుంచినో, యెమెన్ నుంచినో, లెబనాన్ నుంచినో ఇట్లాంటి దేశాల నుండి వచ్చి జపాన్లో చివరికి అది జపనీస్ దేశమా లేకపోతే ముస్లిం దేశమా అని మారిపోయే పరిస్థితి. రోడ్ల మీదనే ప్రార్థనలు చేస్తుండటం, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో కూడా అదే తరహా వ్యవహారం బిగించేయటం. దాంతోపాటుగా ఈ మధ్యన అక్కడ ఏవైతే షరియా చట్టాలు అమలు కావాలని కోరుతూ ఉండటం, తమకి ప్రత్యేక హక్కులు కావాలని కోరుతూ ఉద్యమాలు ప్రారంభించడం. అదేమంటే మేమే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పనులు అంటే డి గ్రేడ్ పనులు మేమే చేస్తున్నాం, మేమే లేకపోతే మీ బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి అంటూ వార్నింగ్లు ఇస్తుండటం. దీంతో జపాన్ ముస్లిం ఇమ్మిగ్రేషన్ మీద టఫ్ స్టాండ్ తీసుకుంది. వాళ్ళకి ప్రత్యేక ప్రివిలేజెస్ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. లైక్ షరియా చట్టాలు అట్లాంటివి ఇవ్వడం కుదరదని చెప్పింది. అలాగే ఆహారానికి సంబంధించి ఏదైతే వాళ్ళు చెప్పేటటువంటిది ప్రత్యేకించి అందరితో పాటు కాకుండా హలాల్ ఫుడ్ అంటారు కదా, అందుకు తాము అంగీకరించమని చెప్తోంది. అదే సందర్భంలో మసీదులు ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటోంది. రోడ్డు మీదన ప్రేయర్స్, స్ట్రీట్ ప్రేయర్స్ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది కొత్త ప్రధానమంత్రి. టోటల్గా ఇంతవరకు సాఫ్ట్గా ఉంటూ వచ్చింది కాస్త ఇప్పుడు కుదరదని తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరయ్యా అంటే ఏకంగా ప్రధానమంత్రే ఆ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.